హలో అండి. ములిగాకు పొడి ఒక నెల 2 నెలలు చక్కగా వాడుకోవచ్చు. అలాగే పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉన్నా వాళ్ళకిచ్చి పంపించాలంటే కూడా ఇలాంటి పొడులవి చాలా హెల్తీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీన్ని ఎలా చేసుకోవాలి అంటే, ములిగాకుని ముందుగానే మనం కడిగేసేసి ఒక శుభ్రమైన క్లాత్ మీద ఒక రోజంతా బాగా ఆరబెట్టాలి. ఇంకా అంత బాగా డ్రై అవ్వలేదు అనుకుంటే ఇంకొక రోజు మళ్ళీ మనం దాన్ని ప్లేట్లోకి మార్చి ఫ్యాన్ గాలి కింద ఇంకొక వైపు కూడా బాగా తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయేలాగా ఆరబెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ నిల్వ అనేది ఉంటుంది. దాంట్లో ఉండే తడి అంతా పోతుంది కాబట్టి చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుంది. ఇలా ఆరిపోయిన ములిగాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అలా ఏం వేయాల్సిన అవసరం లేదు. డ్రైగా ఇలాగా ఇంకొకసారి వేయించుకుని మనం చితిపితే అది ఇలా పొడి అయిపోయేలాగా ఉండాలి. అలాంటప్పుడు మనం తీసేసుకోవచ్చు దాన్ని. ఇంకా తర్వాత ములిగాకు పొడికి కావలసినవి ములిగాకుతో పాటుగా శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కావాలి. ములిగాకుని తీసేసుకున్నాను డ్రై రోస్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు ముందుగా శనగపప్పు వేసి తర్వాత మినప్పప్పు, ఇవి 2 సన్నని సెగ మీద సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుంటూ ఎండుమిరపకాయలను కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత ధనియాలు లాస్ట్లో వేసుకోవాలి. తొందరగా వేగిపోతాయి. ముందే ధనియాలు వేస్తే ధనియాలు తొందరగా మాడిపోతాయి. మనకి ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ముందుగా ఇవన్నీ వేసుకుని ఇవి వేగుతూ ఉండగా చివరిగా మనం ధనియాలను వేసుకోవాలి. ధనియాలు కూడా వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి పచ్చివే వేసేసుకోవచ్చు. ఆ వేడి దానిలోనే ఒకసారి వెల్లుల్లి కూడా వేసేసుకుని అన్నిటినీ బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి. ఫైన్ పౌడర్గా కావాలంటే ఫైన్ పౌడర్గా వేసుకోవచ్చు. లేదంటే మనకు కొంచెం బరగ్గా ఇష్టం అనుకుంటే కొంచెం కోర్స్గా బరగ్గా వేసేసుకుంటే మిక్సీ చాలా చాలా బాగుంటుంది. రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని మిక్సీ వేసేసుకోవాలి వీటన్నిటిని చల్లారిన తర్వాత. ఇవి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు అలా కూడా వేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు తినటం వల్ల కూడా రక్త వృద్ధి అవుతుంది. ఎనీమియా అనేది సమస్య అనేది కాకుండా ఉంటుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే కాన్స్టిపేషన్ ఉండదు. గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది. ఎన్నో రకాల ఉపయోగాలున్న ములిగాకుని ప్రతిరోజు మనకి దొరకదు కాబట్టి దొరికిన టైంలో ఇలా ములిగాకు పొడి చేసేసి పెట్టుకుంటే ప్రతిరోజు కూడా మనం తినచ్చు. ఇది ఒక నెల 2 నెలలు అలా నిల్వ ఉంటుంది కాబట్టి చక్కగా వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది నిల్వ. కానీ ఒక నెల 2 నెలలకి చేసుకుని మళ్ళీ కూడా చేసుకుంటూ ఉంటే ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, అన్నీ చక్కగా వేగిపోయాయి. అన్నిటినీ తీసేసి మిక్సీ జార్లోకి వేసి మిక్సీ వేసేస్తున్నాను. టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ దోశకి కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇది నెయ్యిలో కానీ నూనెతో కానీ కూడా తినచ్చు. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం నూనె వేసుకుని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఉప్పు అనేది రుచికి సరిపడిగా వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. ములిగాకులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇది మనందరికీ కూడా తెలిసిందే. నేను కొంచెం బరగ్గానే వేశాను ఈ ములిగాకు పొడి. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇక ఈరోజు నేను చేయబోయే ఇంకొక పొడి ములిగాకు పొడితో పాటు పుదీనా పొడి కూడా చేద్దామని అనుకుంటున్నాను.
పుదీనా పొడికి కావాల్సినవి, పుదీనాను కూడా నేను కడిగేసి శుభ్రంగా 1-2 రోజులు ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను. ఇలా డ్రై అయిపోయింది. దీనికోసం వేరే ఏమీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకోవట్లేదు. పుట్నాలు తీసుకున్నాను, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. వీటన్నిటినీ కలిపి ఇలా మిక్సీ వేసేసాను. ఇది కూడా మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే ఇందులో కూడా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. కానీ వెల్లుల్లి వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుందని, పుదీనా ఫ్లేవర్ తెలియాలని నేను వెల్లుల్లి వాడట్లేదు ఇందులో. అయిపోయింది, చూసారు కదా. స్టవ్తో పని లేకుండా చాలా సింపుల్గా అయిపోయింది పుదీనా పొడి. 2 రకాల పొడులు కూడా రెడీగా ఉన్నాయి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.